హిమవంత, బియ్యానికైనా కయ్యానికైనా సమస్కంధులు కావాలి. నీవు సర్వసంపదలు కలవాడివి, భాగ్యవంతుడి. శివుడు భిక్షా జీవనుడు, నిర్భాగ్యుడు. వైష్ణవ తేజం ఉట్టిపడుతున్నదని ఆదరించినందుకు హద్దు మీరి హితవు చెబుతున్నారు. నిష్కారణ శివనింద చేస్తున్నారు. ఇది పాపం. అది వినటం కూడా దోషమే. ఇక మీ ప్రసంగం చాలించండి. హిమవంతుడు విష్ణువంశ సంభూతుడు. అతని కుమార్తె పార్వతీ విష్ణువంశ సంభూతురాలి. కాని నేను వీరవైష్ణవ రూపంలో వెళ్లి శివ తిరస్కారం చేస్తే వారు అంతరార్థం గ్రహించలేకపోయారు. అటు అర్ధాంగిని నిరాదరించలేక, ఇటు కూతురు నిర్ణయం త్రోసిరాజనలేక నడుమ నేను నలిగిపోతున్నాను మహర్షులారా. హిమవంత, ఆ వంతైనా నీకు అభ్యంతరం లేదు కదా? లేదు. అడ్డంకి మేనకాదేవి అభ్యంతరమే కదా? అవును. ఆ కార్యం చక్కదిద్దడానికే అరుంధతీదేవి మేనకాదేవి మందిరం చేరింది. ఏమమ్మా మేనకాదేవి, నీవు సాధారణ వనితామణివా ఏమి? విష్ణువంశతో జన్మించిన హిమవంతుని పట్టమహిషివి. విష్ణు పంచి ఇచ్చిన శుభాంశతో జన్మించిన జగజ్జనని పార్వతీ తల్లివి. సనక సనందనాదుల వరం పొందిన భాగ్యశాలివి. అమ్మా అరుంధతి, మీరు ఋషిజీవనులు, బ్రహ్మర్షి వశిష్ఠుల సహచరులు. మీ వాక్కులు మాకు వ్యాఖ్యానాపేక్షితాలు. తల్లి, పార్వతి జగజ్జనని అవతారమని ముక్తకంఠంతో అంటున్నారు అందరూ. మీరు మరో పైమాటగా నారాయణాంశ కూడా కూడపలికారు. అది అర్థం కావటం లేదు. అది దేవరహస్యం. శివుడు విష్ణువు అంశతః ఒక్కరే. లోకరక్షణ కొరకు వారు ఇరువురిగా అవతరించారు. యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి తిరిగి తమ ఇంట తనయగా జన్మించనున్నప్పుడు పరమేశ్వరుడు పార్వతి శాశ్వతంగా ఆకల్పాంతం దంపతులుగా ఉండడానికి, వారి దాంపత్య శోభలు లోకాన్ని కాపాడడానికి విష్ణువు జగదంబకు తన అంశను కూడా జతచేర్చాడు. పార్వతి మరో పేరు నారాయణి. విష్ణువు కరుణ మాపై సంపూర్ణంగా ఫలించింది. అంతేనా? శివమాయ విష్ణుమాయ ఎంతటి వారినైనా కమ్ముతుంది, భ్రమింపచేస్తుంది. పార్వతి తపస్సు మెచ్చి పరీక్షించడానికి వృద్ధ బ్రహ్మచారిగా వచ్చి మెచ్చి ఆమెను పాణిగ్రహణం చేశాడు పరమేశ్వరుడు. ఆపై తానే తన లీలలు చాటదలచి నటరాజమూర్తిగా వచ్చి మేము మాయలో ముంచాడు. ఎంతటి మాయా! అంతేనా మేనకాదేవి? భూమండల మండలాయమానం ఈ హిమాలయం. ఇది రత్నగర్భ. ఓషధులకు పుట్టినిల్లు. రసగంధకపూతం ఈ జలం. దీని రక్షకై శివుడు మరో లీల చూపాడు. ఏమిటమ్మా, ఇదంతా సుబోధకంగా లేదే? వేదవేదాంత వేద్యులు హరిహరులు. అందుకే వారి లీలలు అంత సులభంగా అర్థం కావు. త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేయదలుచుకున్నాడు హిమవంతుడు. అదే అచంచల భక్తితో కన్యాదానం జరిగి ఉంటే ఈ హిమాలయాలు మాయమయ్యేవి. హిమవంతుడికి మోక్షం సిద్ధించేది. ఎన్నో పర్వతరాజములు భూగర్భం చేరేవి. ఆ ఆపదను నివారించడానికి శివుడు తానే వీరవైష్ణవమూర్తిగా వచ్చి శివనింద చేశాడు. మీ అంకిత భావాన్ని, అచంచల భక్తిని సడలించాడు. ఎంత రహస్యం శివలీల! శివమాయకు మేం లొంగిపోయాం. శివమహిమ తెలుసుకోలేక భ్రమించాం. శివదూషణ చేసి శిక్ష పొందక తప్పించుకోగలవారెవరు? దక్ష ప్రజాపతి తలలో తలెత్తిన శ్రీ శివద్రోహ చింత అతని తల తెగడంతో పరిసమాప్తమయ్యింది. శివుడు మీ ఎదుట ఆత్మనింద చేసుకున్నాడు తల్లి. అవును, నర్తకుని భంగి పెక్కగు మూర్తులలో నెవ్వడాడు. మునులున్ విజులున్ కీర్తింపనేరరు. ఎవ్వని వర్తనంబు బొరులెరుగరో అట్టివా నిన్ను తింతున్ అన్నట్టుగా శివతత్వం తెలియలేం. మరి ఇకనైనా పరమేశ్వరుడికి పార్వతినిచ్చి వివాహం జరిపిస్తావా మేనకాదేవి? పార్వతి పరమేశ్వరి, శివశక్తుల కలయిక శివంకరం శుభంకరం. ఆమె ఆయన సొమ్ము. కాళ్లు కడిగి కన్యాదానం చేయడం కేవలం సేవ, శివలీలలో ఒక లీల అంతే. శుభం. ఈ శివకార్యం ఇంత సులభంగా నెరవేరుతుందని ఊహించలేదు, ఆశించలేదు. పద, హిమవంతునికి ఈ విశేషం వినిపిద్దాం. అలాగే తల్లి. జయ,
ప్రభువులకు మా ఆగమనాన్ని తెలియజేయి. విజయ, ప్రభువులు మహారాణి వారు కళ్యాణ ముహూర్తం నిర్ణయించడానికి కైలాసం వెళ్లబోతున్నారన్న శుభవార్త చెల్లి పార్వతికి తెలియచే. అలాగే జయ. అమ్మా, ఏమిటి ఈ ఆనందం? అమ్మా, మహారాజా వారు మేనకాదేవి కలిసి తగిన వారిని తీసుకుని కైలాసానికి వెళ్తున్నారు. ఆహా, శుభముహూర్తం నిర్ణయించడానికి స్వామి అనుమతి కోరి వస్తారు. ఇంకెందుకు ఆలస్యం? నన్ను వరించు. నిన్ను చేపట్టి నేను ధన్యుణ్ణవుతాను. స్వామి, తల్లిదండ్రుల చాటు బిడ్డనో అస్వతంత్రనో పెద్దలున్నారు, వారిని అర్థించండి. వారే వివాహాన్ని జరిపిస్తారు. అస్తు, అలాగే కానివ్వు. సంప్రదాయబద్ధంగా విధి విధానంగా సర్వం జరగని అంతవరకు మేం నీ సౌందర్య భావనలో ఓలలాడుతూ ఉంటాం. గురుదేవ, సప్త ఋషులు కార్యసాధన గావించారు. అరుంధతీదేవి మేనకాదేవికి శివమహిమలు వివరించి చెప్పింది, ఒప్పించింది. హిమవంతుడు తన వారితో తరలి వెళ్లి శుభలగ్న పత్రిక స్వయంగా శివుడికి అందజేశాడు. ఆ ముహూర్తం పరమేశ్వరుడి ఆమోదం పొందింది. మహేంద్ర, శివపార్వతుల దాంపత్యం వర్ధిల్లుతుంది. ఆ శోభలతో సమస్త లోకాలు సంతసిస్తాయి. గురుదేవా, తారకుడు తాను ఏది అసాధ్యమని అసంభవమని ఊహించి వరంగా కోరాడో ఆ కుమార సంభవం తారక సంహారానికి నాంది పలుకుతోంది. మేము నిశ్శత్రువుగా నిరాటంకంగా ముల్లోకాలు పరిపాలిస్తాం. అనుగ్రహించండి ఆచార్య. తథాస్తు. గురువర్య, ఆపన్నివారక, గురుదేవులకు ప్రణామములు. యశస్వీభవ. తలచీ తలవగానే వరాలిచ్చే తొలివేల్పులా విచ్చేశారు తమరు. తమ వాత్సల్య వారధిలో మాకు భాగ్యరత్నం లభిస్తుంది. అమరేంద్రుని కన్నా నీవు అదృష్టశాలివి కావాలి. నన్ను తలుచుకున్న కారణం? ఆచార్యవర్య, శివపార్వతుల కళ్యాణం జరగనున్నది. కాని శివపార్వతుల లీలా విహార ఫలితంగా వారికి పుత్రోదయం కారాదు. అదే నేను ఆశిస్తున్నది. వారి దాంపత్య జీవితానికి ఆటంకం ఏర్పడాలి. అది సాధించగలవాడు గజాసురుడు ఒక్కడే. సాటి లేని మేటి శివభక్తుడు. అయితే అతడిని ఆహ్వానించి సాటి ధనుజుడుగా సహాయం వర్తిస్తాను. అతడి సహాయ సహకారాలతో ఆ దేవతల ఆశను నిరాశ చేస్తాను. కార్యసాధకులు తామే వెళ్ళాలి. ఆచార్య, మనం గజాసురుణ్ణి కలిసి విషయాన్ని వివరించి విజయాన్ని సాధిద్దాం. తథాస్తు. దేవాయ మహతే దేవదేవాయ శూలినే
త్రయంబకాయ త్రినేత్రాయ యోగినాం పతయే నమః. నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేదసో సంభవే స్థానవే నిత్యం శివాయ పరమాత్మనే నమః. కాలాగ్నిం కాలదహనం కామినం కామనాశనం నమామి గిరిశం దేవం చంద్రావయవ భూషణం. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. మహామహిమోన్నత మూర్తి మహేశ్వర, నీ శక్తి అపారం. భక్తితో నిన్ను కొలిచే వారి ఎడల నీ ప్రేమ అనన్యం. అసమనేత్ర, అసమాన భక్తితో నిన్ను ఆరాధిస్తున్నాను. మేలుకున్నా నిదురించిన కలలు కన్నా నీ స్మరణ తప్ప ఇతరం ఎరుగను. స్వామి, నా జన్మ సార్థకం కావాలి. నీ భక్తులలో ఎవరికీ దక్కని భాగ్యం నాకే దక్కాలి. నా జన్మ చరితార్థం చెందాలి. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. నాయన గజాసుర, దైత్య గురువులు దయాంతరంగులై దర్శనం అనుగ్రహించారు. ధన్యుణ్ణి గురువరా, ధన్యుణ్ణి. యశస్వీ భవ. అసురలోక ప్రాభవానికి అప్రమేయ కళలు సంతరించిన దైత్యకుల మండనులకు వందనములు. అర్థించిన ఆహ్వానించిన లభించదు తమ సన్నిధి. తామై గురుదేవులతో తరలి రావడం మా అదృష్టం. కార్యసాధనకై కదలి వచ్చా, కాని వారి కటాక్షం కోరే కన్నా అయిన వారినే అర్థించడం మేలని వచ్చా. ఫళా మేలైన మెచ్చదగిన మేలి పలుకు. ఈ మహత్కార్యం నీవు మాత్రమే సాధించగలవని గురుదేవుల నమ్మకం. అవును గజాసుర, అవశ్యం నెరవేర్చి అసుర లోకానికే ఆనందం చేకూరుస్తాను. అదేదో సెలవివ్వండి. సోదరా గజాసుర, అమరుల ప్రాభవం ముందు అసురుల శక్తులు వెలవెలబోయాయి. దానిని మార్చాలని ప్రయత్నించాను, సాధించాను. అవును, ధనుజ దర్పణ బింబంగా అమరలోక విజయం సాధించావు. అనన్య సామాన్యమైన యశశ్చంద్రికలను చతుర్దశ భువనాలలోనూ వెలయించావు. బళా సోదరా బళా. ఆపై గురుదేవుల ఆదేశంతో మరణమే లేని వరం పొందాలని, చిరకాలం లోకాలను పాలించాలని తప్పించిన ఆ సృష్టికర్త అనుగ్రహించలేదు. సురపక్షపాతి కదా సరస్వతి వల్లభుడు. సోదరా, మన పాలిట దైవం ఒకే ఒక్కడు, మహేశ్వరుడు. హరహర మహాదేవ హరహర మహాదేవ. ఈ స్వామి తప్ప అందరూ మన శత్రువులను అభిమానించేవారే. అందుకనే సూటిగా సాధించలేని దాన్ని చుట్టూ తిరిగైనా పొందాలని, అసాధ్యం అసంభవం అని భావించి శివతేజంతో జన్మించే శివకుమారుడి చేతిలో తప్ప మరణమే లేని వరం పొందానయ్యా గజాసుర. ఫళా ఫళా, అడ్డదారైనా దొడ్డదారే. అయితే అసంభవం అనుకున్నది సంభవించినది. శివపార్వతుల వివాహం జరగనున్నది. ఊహించని పరిణామం అది. శివపార్వతుల దాంపత్యం ఫలించి శివతేజస్సుతో కుమార సంభవం జరిగితే తారకుడి ఆయువు తీరిపోతుంది, దైత్య ప్రభ అస్తమిస్తుంది. హరహర మహాదేవ హరహర మహాదేవ. శాంతం పాపం, అమంగళం ప్రతిహతమగుగాక. సోదరా, తారక ప్రభ ఆచంద్రార్కం శోభిల్లాలి. దైత్య ప్రతిష్ఠ చిరకాలం వర్ధిల్లాలి. అవును, మీమాశించేది అదే. దాన్ని సాధించగల మార్గం, తరుణోపాయం ఆలోచించావా అసురనాయక? యోచించాను. అందుకు ఏకైక మార్గం ఒకే ఒక్కటి. అది పార్వతీ పరమేశ్వరుల వియోగం. అదంత పని, అదేం ఘనకార్యం కాదు. సదాశివుడు భక్త సులభుడు. ఆ స్వామిని అనన్య సామాన్యమైన తపస్సాధనతో మెప్పిస్తాను, ఒప్పిస్తాను. వరం కోరి శివుణ్ణి నా ఉదరంలో దాచుకుంటాను. అంతటితో మీ ఆశయం ఫలిస్తుంది.
పార్వతీ పరమేశ్వరుల వియోగంతో కుమార సంభవం జరగదు, జరగనివ్వను. శివకరుణా కటాక్ష సిద్ధిరస్తు. హర హర మహాదేవ్. పరమేశ్వర, మా పితృదేవులు సంకల్పించి నిర్ణయించిన ప్రయాణ ముహూర్తం సమీపించింది. లోక కళ్యాణార్థం జరగబోతున్న ఈ వివాహానికి బయలుదేరు. హర హర మహాదేవ, 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 శంభో శంకర. మీ దంపతులు ఆది దంపతులుగా శాశ్వత పూజార్హులు కాగలరు. అమ్మ అరుంధతి, పతివ్రత శిరోమణివైన నీ వాక్కు అమోఘం. అది అజరామరమై నెరవేరగలదు. మా కళ్యాణానికి కారకురాలవైన నీ కీర్తి ఆచంద్ర తారార్కము నిలుచునుగాక. ఇకపై ఇది సంప్రదాయమై వివాహితులైన నవదంపతులు తొలుత నీ దీవెనలంది తదుపరి గృహస్థాశ్రమంలోనికి అడుగిడుదురుగాక. ధన్యురాలిని స్వామి. నిఖిల లోకాలు ఆనందిస్తున్న వేళ, తమ వివాహ శుభవేళ, నేనొక్కదాన్ని ఆవేదన చెందడం భావ్యమా? దీన బాంధవ, దయాజలధి, నేను ఆనందించడానికి తగనా? నా భర్తను బ్రతికించి నాకు ప్రసాదించు ప్రభు.
గణేశ, మహాదేవ, కరుణా సింధు, మీ కరుణామృత వర్షంతో మళ్ళీ జన్మించాను. ధన్యోస్మి మహాప్రభు, ధన్యోస్మి.